వెల్కమ్ టు దాత్రి టీవీ. ఈరోజు నేను నేషనల్ అవార్డ్ విన్నర్ వచ్చే నెల 7వ తారీఖు మేడం ప్రెసిడెంట్ చేతుల మీదుగా ఈ పర్టికులర్ ఆఫీస్కి నేషనల్ అవార్డు వచ్చింది. అంతేకాదు ఇద్దరి వీవర్స్కి కూడా వచ్చింది. సో అసలు ఈ ఆఫీస్కి నేషనల్ అవార్డు ఎందుకు వచ్చింది, దేనివల్ల వచ్చింది అనే డీటెయిల్స్ నేను మీకు ఈరోజు చెప్పడం కాదు, చూపించబోతున్నాను. సో దిస్ ఇస్ వీవర్స్ సర్వీస్ సెంటర్, కానీ ఇదే ఆఫీస్ ఆఫ్ డెవలప్మెంట్ కమిషనర్ ఫర్ హ్యాండ్లూమ్స్ వీవర్స్ సర్వీస్ సెంటర్ హైదరాబాద్ తెలంగాణ స్టేట్కి వచ్చింది. సో అసలు ఈ ఆఫీస్కి ఎందుకు వచ్చింది అంటే ఆఫీస్ గవర్నమెంట్ ఆఫీస్తో పాటు ఆఫీసర్కి కూడా వచ్చింది. అండ్ వాళ్ళిద్దరే కాదు, చేనేత కార్మికుడిగా యంగెస్ట్ చేనేత కార్మికుడిగా పవన్ గారికి అండ్ బెస్ట్ మార్కెటింగ్ ఫర్మ్గా నర్మదా గారికి వచ్చింది. అసలు వాళ్ళకి ఆ ప్రాసెస్ ఎలా చెప్పారు, ఎలా జరిగింది, ఎవరు చెప్పారు అనే విశ్లేషణకి మనం వెళ్ళే ముందు మీకు అసలు ఇక్కడ ఏమేమి నేర్పిస్తారో చూపిస్తాను. సో ఇది డిజైన్ డెవలప్మెంట్ సెంటర్ అన్నమాట. సో ఒక చేనేత కార్మికుడిగా తను నేసే బట్టల మీద ఉండే డిజైన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు అప్డేటెడ్గా ఉండాలి, అప్గ్రేడింగ్గా ఉండాలి, అండ్ యునీక్గా ఉండాలి, మార్కెట్ ఫ్రెండ్లీ ఉండాలి, బడ్జెట్ ఫ్రెండ్లీ ఉండాలి, కలర్ ప్యాలెట్స్ ఫ్యూచరిస్టిక్ ఫ్యాషన్ ఫోర్కాస్ట్కి ఎప్పుడు కోరిలేటెడ్గా ఉండాలి. సో ఇక్కడ వీళ్ళు డిజైన్ ఏదైతే మోటివ్స్ డెవలప్ చేస్తారో ఇక్కడ వీవర్స్ దాన్ని వీవింగ్ చేసి సిల్క్ మీద కానీ కాటన్ మీద కానీ ఎలా వస్తుంది అనేది వాళ్ళు ఇక్కడే డెవలప్ చేస్తారు. అంటే ఒక మోటివ్ డిజైన్ నుంచి ఫ్యాబ్రిక్ మీద కలర్ ప్యాలెట్స్తో డిజైన్ ఎలా వస్తుందని అన్నీ పెడుతున్నారు. మనకంతా వైట్గా కనిపిస్తుంది, కానీ నాకు తెలిసి ఈ రంగురంగులు ఇందాక చూపించాను కదా, ఆ రంగురంగులన్నీ ఇందులోంచే వెళ్ళి నేను చేస్తున్నారు. సరే, ఏం జరుగుతుంది ఇక్కడ మాకు తెలియాలి. ఇక్కడ వార్పు వేస్తున్నామండి. ఓకే, ఫ్యాబ్రిక్ తయారు కావడానికి ముందుగా ఫస్ట్ ఈ విధంగా వార్పు వేస్తేనే అది వీవింగ్ చేయడానికి వీలు పడుతుంది. ఇలా నిలువుగా ఉండేది, అడ్డంగా వచ్చేది. ఓకే ఓకే. సో ఇప్పుడు నిలువుగా ఉండేది, ఇంత పెద్ద నిలువుగా ఉండేది కాదు సార్, కట్ అయిపోద్ది కదా. ఏమి కాదు, నిలువు అంటే దానికి ఒక రూలర్ ఉంటుంది, దానికి చుడతాము. ఓకే ఓకే ఓకే, చుట్టి పెడతాము. ఓకే, 200 మీటర్లు కూడా ఉంటది లెంత్. ఓకే, నాకు ఇదేదో గాంధీ గారు చేత్తో చెరక. ఓకే, ఇది చెరక కాదా? నాకేంటో పెద్ద వర్షన్ ఆఫ్ చెరకలు అనిపించట్లేదండి. కాదా? అక్కడ ఉంటది చెరక తిప్పేది, అదా ఉంది. ఆసు మిషన్ అని చెప్పి మల్లేశం సినిమాలో చూపించారు. మిషన్ అనేది అక్కడ ఉంది. ఓకే ఓకే. సో ఇది అది కాదు, ఇది వార్పు మిషన్. వార్పు మిషన్ ఇది చేత్తో చేస్తారా? మిషన్ చేతితోటే చేయాలి, ఇది కంపల్సరీ. ఇప్పటికి కూడా హ్యాండ్లూమ్ లో పాపం ఒక ఆయన అంత కష్టపడిపోయి ఆ దారాలన్నీ పెడుతున్నాడు. తర్వాత కలర్స్ మారాయి అంటే మరి అక్కడ ఒక్కొక్క దారం మార్చాలా? అంటే ఒక్కొక్క పోగుకి ఒక్కొక్క బాబిన్ మారిస్తే ఒక్కొక్క కలర్ పోగు వస్తుంది. ఎంతసేపు పడుతుంది సార్? ఇది పడుతుందండి, మరి మాన్యువల్ గా చెయ్యాలి కదా. సో హ్యాండ్లూమ్ అంటే అందుకే అంత కాస్ట్లీయా? సో మరి ఇందులోంచి ఒక్కొక్కటి థ్రెడ్ అలా తీసుకొని మళ్ళీ పైకి కిందకి మళ్ళీ ఇందులో నుంచి ఇంత దారం ఇప్పుడు వరకు చుట్టారా? చేత్తో తిప్పి తిప్పి తిప్పి. అవును, 1 ఇంచులో ఎన్ని పోగులు ఉండాలో కూడా ఒక క్యాల్కులేషన్ ఉంటుంది. ఇది అన్ని పోగులే పెట్టాలి ఆ లెక్క ప్రకారంగా. సో అప్పుడు ఆ థిక్నెస్ ఆ క్లాత్ ఇంచుకి ఎన్ని పోగులు రావాలనో ఆ యొక్క మెజర్మెంట్ ప్రకారంగా వస్తుంది. అవునా? లేదంటే కొంచెం డిఫరెంట్ లా అన్ఈవెన్ గా వస్తది. మనకి హ్యాండ్లూమ్ దుప్పట్లు అంటారే, అది కూడా ఇది బండదారం దుప్పటికి వేసే యొక్క కౌంటే ఇది. ఓకే ఓకే ఓకే. కౌంట్ 100 లీ 120 లీ అంటారు. 120 లీ అంటేనేమో 120 పోగులు పెడతారా? 120 కౌంట్ దీని పరిమాణం. థిక్నెస్ దొడ్డుగా ఉంటేనేమో 20s. అదేమో దుప్పట్లకు. 120 కౌంట్ అయితేనేమో సారీస్ కు. 2/80s అయితేనేమో షర్టింగ్లకు. అలాగా ఆ థిక్నెస్ ని బట్టి ఆ ఫ్యాబ్రిక్ యూజ్ చేసే దానికి ఉపయోగపడుతుంది. ఓకే, సో ఇది ఇంత కష్టం అంటారు. సో నాకు అంటే ఇప్పుడు ఇది దేనికి అంత వైట్లు? అంత వైట్ అంటే ఇది యాక్చువల్గా ఐఐహెచ్టి ఇన్స్టిట్యూట్ వాళ్ళకు స్టూడెంట్స్కు దీనిపైన ఎక్స్పెరిమెంటల్ చేయడానికి ఏంటంటే డిజైన్స్ కొత్తవి
ఎన్నైనా చేసుకోవచ్చు. ఏ యొక్క వీవింగ్ వస్తుంది, డిఫరెంట్ ఆఫ్ వీవింగ్స్, అవి వేయడం కోసం అని వైట్ వేశారు. రంగురంగులు దీని మీద వేసి వాళ్ళకి చూపిస్తారు. సో మీకు అడ్డంగా వైట్ వేసారు, డిఫరెంట్ ఆఫ్ వీవ్స్ వస్తాయి అందులో. దాని పర్పస్ కోసం ఇది వేశారు. ఇది ఎప్పుడు జరుగుతుందో చెప్పండి, నేను వచ్చి షూట్ చేసుకుంటాను. పైననే ఉందండి, 7వ తారీఖు లోపల అయిపోతుంది. ఓకే ఓకే ఓకే. సో ఇది చూసారు కదా ఎంత కాంప్లికేటెడ్ గా ఉందో. మనం అనుకుంటాం హ్యాండ్లూమ్స్ కి అబ్బా ₹1,00,000 ఆ చీర 10,000 వచ్చేస్తుందిగా అనుకుంటాం కదా. నాకు కూడా అంటే చూస్తున్నప్పుడు అంతంత ఇంచుల్లోంచి దారం లాగి మళ్ళీ ఈ రెండింటి డిస్టెన్స్ కూడా ఇక్కడ క్యాలిక్యులేట్ చేసి దాన్ని దగ్గరగా లాగి కావాలంటే మళ్ళీ దీన్ని వెడల్పు పెంచి టైట్ గా ఒక పద్ధతిలో తిప్పితే కానీ రాని యాన్ ఇది. అంతేనా సార్? ఓకే మేడం. సో ఎంత కష్టపడుతున్నారు కాబట్టి ఇలా ఇరుక్కుని 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 హ్యాండ్లూమ్స్ లోంచి బయటకు వచ్చిన చీర అంత కాస్ట్లీగా ఉంటది. అదే ఇలా సప్ 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 అని పవర్ లూమ్ లో వచ్చింది అనుకోండి, తక్కువ పడుతుంది. ఇలా నేను వెళ్ళి హాయిగా తిరిగి వచ్చినట్టు ఉంటది. కాబట్టి హ్యాండ్లూమ్స్ చాలా ఎక్స్పెన్సివ్ అన్నమాట. సరదాగా చెప్పిన చేనేతన్నల కష్టాన్ని నేను మీకు చూపించబోతున్నాను మరిన్ని ఎపిసోడ్స్ లో. సో ఇది మన వీవర్స్ సర్వీస్ సెంటర్ వాళ్ళు డిజైన్ అండ్ డెవలప్మెంట్ సెంటర్. ముందు డిజైన్స్ ఇక్కడ ఇలా వెరైటీగా డిజైన్స్ చేసి ఆ డిజైన్స్ని వీళ్ళే ఇక్కడ ఒక పద్ధతిలో నేసి ఎంత టైం పడుతుంది చూసారు కదా. దారం ఇందులోంచి వచ్చి డిజైన్గా మారి డిజైన్ ఇలానే పెట్టాలి, ఫోకస్ చాలా కావాలి కదా. అవునండి. సో అటు ఇటు కొంచెం ఎందుకు చేస్తున్నామంటే ఇది డబుల్ ఇక్కత్ అంటారు. ఇది పోచంపల్లి ఇక్కత్, ఇది టెక్నాలజీ ఇది. కాబట్టి దీనిలో వార్పులో డిజైన్ ఉంటుంది, వెఫ్ట్లో డిజైన్ ఉంటుంది, రెండిటిలో ఉంటుంది. వార్పులో ఉన్న డిజైన్ ఏ ఒక్క అయితే మోటివ్ ఉందో డిజైన్ ఇది ఈ దీని ప్రకారంగానే అదే డిజైన్ లోనే వెఫ్ట్లో అంటే అడ్డంలో వేసే పోగు, వెఫ్ట్ అంటే అడ్డం వేసే పోగు, దానిని కూడా ఈ డిజైన్ ఏ ప్రకారంగా ఉందో ఆ ప్రకారంగా ఫిలప్ చేయాల. ఇగో ఇప్పుడు ఇది ఇక్కడ నడుస్తుంది అదే వెఫ్ట్. ఇగో ఇది ఇది వెఫ్ట్. ఓకే, ఇది ఏమో వార్పు ఇట్లా ఉంది. ఇది వార్పు. ఇది ఇందాక మనం వెఫ్ట్ అక్కడ మనం తిప్పింది లేదు, అది కూడా వార్పే, అదొక టైప్ ఆఫ్ కౌంట్. ఇదేమో దేనికి రావాలన్నా ఇట్లా గ్రాఫ్ లో ఒక డిజైన్ వేసుకుంటామండి ఫస్ట్. ఏ డిజైన్ అయినా పర్వాలేదు, ఇలా గ్రాఫ్ లో వేసుకున్న తర్వాత ఇది ఎన్ని ఇంచులు ఉండాలి, ఎంత వెడల్పు ఉండాలి, ఎంత పొడవులో ఉండాలి అనేది ఒక క్యాల్కులేషన్ ఉంటుంది. కంప్లీట్ మ్యాథమెటిక్స్ ఇది. అవును, లాజిక్. అవును, ఫోకస్ ఎగ్జాక్ట్లీ. ఆ ప్రకారంగా ఎక్కడనైతే ఎంత పాయింట్ కావాలనో అంత పాయింట్కు ఒక మార్కింగ్ థ్రెడ్ అనేది తయారు చేసుకుంటాము. దాని ప్రకారంగా ఎంత డిస్టెన్స్కు ఈ కలర్ కావాలనో అంత డిస్టెన్స్కు అక్కడ వదిలిపెడతాము ప్లేస్ని. ఇప్పుడు ఈ డిజైన్ ఉంది కదండి, ఇది ఉంది కదా, ఇంత ఉంది కదా, ఇంతకు దారం కట్టి పెడతాము ఇక్కడ. ఇది ప్లేస్, అది ఇది ప్లేస్, ఇది ఈ ప్లేస్ కు దారం కడతాము. ఇలా కట్టి పెడితే ఏమైతుందంటే దీని లోపలికి కలర్ పోదు, అద్దినప్పుడు డై చేసినప్పుడు వైట్ గా ఉంటది. చాలా డైయింగ్ చేసేటప్పుడు చాలా కుసంగా జాగ్రత్తగా చేయాలి. అదొక ఆర్ట్ అసలు డైయింగ్ టెక్నిక్, అది ఇది డై అయిన ప్రొఫెషనల్ టెక్నిక్. దీనికి సంబంధించి ఈ డై పర్ఫెక్ట్ గా అయిన తర్వాత ఈ దారం వస్తుంది. ఈ దారం వచ్చిన తర్వాత దీని మీద మళ్ళీ సెట్ చేయాలి. అందుకే కొంచెం అటు ఇటు వేరియేషన్ లేకుండా చెయ్యాలి. అంటే పవర్ లూమ్ లో పర్ఫెక్ట్ వస్తుంది చెప్పాలంటే. అలా కాకుండా ఇది హ్యాండ్లూమ్ కాబట్టి కొంచెం అటు ఇటు ఒకసారి చూపించండి. టక్కు 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 అని సౌండ్ చూసాను నేను. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది అలాగనే ఎలా ఉందో కట్టాము. దీన్ని మాత్రము వైట్ కు వైటే, ఇక్కడ వైట్ రెడ్ కు రెడ్, ఇక్కడ బ్లాక్ ఈ వైట్ ఇలా మ్యాచ్ చేసుకోవాలి, సెట్ చేసుకోవాలి. అప్పుడే అది డబల్ ఇక్కత్. సింగిల్ ఇటు మ్యాచ్ అవ్వాలి, అడ్డము నిలువులో మ్యాచ్ అవ్వాలి. చాలా కష్టం కదా. కష్టమే డబుల్ ఇక్కత్ అంటే. ఏ యొక్క మిషన్ మీద కూడా వీవింగ్ చేయడానికి పాసిబుల్ ఉండదు, ఓన్లీ హ్యాండ్లూమ్.
వాళ్ళు చెప్పి డబ్బులు ఎక్క చీరలు అని అమ్మేయడానికి కుదరదు. కుదరదు, అది తెలిసిపోతుంది. ఈ యొక్క ప్రొఫెషన్ లో ఉన్న వాళ్ళకు డబ్బులు అనేది అర్థమైపోతుంది. ఇలా అబద్ధం చెప్తున్నారు, ఇది అర్థమైపోతుంది. సింగిల్ ఇక్కత్ వేరు, అక్కడ ఉన్నది సింగిల్ ఇక్కత్. అది వెబ్ లో అడ్డంలో వచ్చే పోగు డిజైన్ లో డిజైన్ కలవదు. ఇది ఇది పింక్ కలర్, అది గీడ పింక్ కలర్, ఈ ఒక్కటి తర్వాత ఉన్నది వెనకాల, అది సింగిల్ ఇక్కత్. అది ఓన్లీ వెబ్ లో మాత్రము ఒకటే పోగు ప్లెయిన్ గా ఉంటుంది. ఇది అలా ఉండదు, ఇది డిజైన్ గా. కాస్ట్ ఎంత ఉంటది? ఇది కాస్ట్ వచ్చేసి ఇది దుప్పట. ఇది దుప్పట్టానే ఎంత ఉంటది? ఇది దాదాపుగా 4500 ఉంటుంది. అయినా చాలా తక్కువ సార్. ఇదే అమెరికాలో ఎంతో తెలుసు, ఎంత కష్టపడుతున్నారు నిజంగా. మన ఇండియన్ కారిగరీ వర్క్ గానీ వర్క్మెన్షిప్ గానీ వెలకట్టలేనిది. అసలు ఇంత మ్యాచ్ చేసి, అడ్డంగా మ్యాచ్ చేసి, నిలువుగా మ్యాచ్ చేసి. సో గైస్ చూసారు కదా, ఎగ్జాక్ట్లీ ఇలా వస్తుంది ఇది. ఎందుకంటే ఇది ఇంటర్వ్యూ పెట్టాము, నేషనల్ అవార్డు వచ్చిన వాళ్ళకి ఇంటర్వ్యూ పెడితే వాళ్ళు ఒక్కొక్కరు వేశారు. ఇది తీయాలి, తీసి మళ్ళీ సెట్ చేయాలి, మొత్తం తీస్తారా? ఇదంతా ఈ నుంచి ఇంతవరకు రిమూవ్ చేస్తాం, చేసి కరెక్ట్ చేస్తాం. లేకపోతే ఇది ఇలానే ఉంటే బాగుండదు కదండి. ఇది చూడు ఎలాగుంది, ఇంత బ్యూటిఫుల్ గా ఉంది. ఇప్పుడు ఈ కింద ఉన్న డిజైన్ చూడండి, ఫ్యాబ్రిక్ రెడీ అయిన ఇంకా వేరే పీసు. ఇది ఇంత పర్ఫెక్ట్ గా ఉంటది అన్నట్టు. ఇది ఇంటర్వ్యూ వాళ్ళ కోసం పెట్టాము, అందుకని లాగండి. ఇగో చూడండి, ఇగో ఇది ఉంది కదా, ఈ థ్రెడ్ ని ఈ ఎక్కడైతే డాట్ ఉందో అక్కడ డాట్ కే కలపాలి. ఇక్కడ చూడాలి, ఇక్కడ వైట్ అట్లాగాలి. ఇది 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 ఎటుంది ఇది పాయింట్ డాట్ వైట్, ఇక్కడ వైట్ వస్తుంది, అంతవరకే లాగాలి. దీనిని అడ్డంగా ఉన్నదాన్ని కొంచెం అంతవరకు వచ్చిందా, ఇంకా రాలేదు, ఇంకో ఇక్కడ ఉంది, అది ఇలా ఉంది. ఇప్పుడు ఇలా పక్కకి వెళ్ళింది కదా, ఏడెళ్ళింది. ఇగో దీనికి వచ్చింది, దీనికి వచ్చింది, ఇది కింది దానికి, ఇది అలా అది నడుస్తుంది. ఇది ఓకే. ఇప్పుడు ఇది ఇట్లా ఈ విధంగా బీటింగ్ దగ్గరికి వచ్చేస్తుంది, సెట్ అయిపోయి ఫ్యాబ్రిక్ రెడీ అవుతుంది. మళ్ళీ ఒకటి కుట్టాలంటే ఇట్లా కనెక్షన్ ఉంటుంది. ఇది ఒకటి పైకి వచ్చింది కిందికి పోద్ది, కిందికి వచ్చింది పైకి పోద్ది. సో ఇలా ఇది ఉందా, ఇలా ఈ మధ్యలో లోపలికి వెళ్ళి దారం ఇట్లా వస్తుంది. మళ్ళీ ఇంకోటి వచ్చినప్పుడు ఇట్లా వస్తుంది. అప్పుడు ఇది దగ్గరికి ఇట్లా నెట్టడం వల్ల ఫ్యాబ్రిక్ అనేది రెడీ అవుతుంది, అంతే. ఇప్పుడు ఇది వేరే పాయింట్ లో వచ్చింది. దీన్ని ఇట్లా మ్యాచ్ చేసుకోవాలి. లాగడానికి ఇటు వచ్చేసింది, లాగండి. దీన్ని కరెక్ట్గా మ్యాచ్ చేసుకోవాలి, ఈ విధంగా కలుపుకోవాలని. ఇది గుంజండి, ఈ చేతితో గుంజొద్దు, ఈ చేతితో గుంజాలి. గుంజండి, గట్టి గుంజాలి. ఒక్క నిమిషం ఆగండి. ఇప్పుడు గుంజండి, గుంజు. గుంజినాక ఇది ఇట్లా పట్టొద్దు, ఇట్లా పైకి అనాలా. అంటే ఈ లూజు అక్కడ పోతే ఇది అక్కడికి వెళ్ళిపోతుంది. చూడండి, ఇప్పుడు మళ్ళీ లాగండి, ఇది పైకి అనండి. ఎస్, అది ఆపరేట్ చేసే విధానం ఫ్యాబ్రిక్. ఇప్పుడు ఇది కరెక్ట్ గా సెట్ చేసుకోవాలి. ఓకే, లాగానా? ఇప్పుడు వీళ్ళు లాగుతారా? లాగండి, అట్లా పైకి అనాలి. ఆ లూజ్ ఇచ్చడం వల్ల ఏమైతే వెనక్కి వెళ్ళిపోద్ది, అలాగా. ఓకే, మళ్ళీ దీన్ని కరెక్ట్గా డిజైన్ని ఇట్లా మ్యాచ్ చేయాలి. ఓకే, అయిపోయింది, దీన్ని కలిసింది. నెక్స్ట్ ఇట్లా మాకు అలవాటు ఎక్స్పీరియన్స్ కాబట్టి మాది వస్తుంది, మీకు కూడా వచ్చేస్తుంది. అది పక్కకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఓకే, ఇప్పుడు ఓకే, అంతే కదా. దీన్ని కలిసింది కదా, అంతే. అది చూసుకోవాలి మీరు, అంతే. ఇంకే మళ్ళీ ఇది నెక్స్ట్ ఇది అలా ఇది నెట్టినాక లాగండి. ఈ థ్రెడ్ ఫ్యాబ్రిక్ కానీ ఇప్పుడు లాగండి, అంతే. మొత్తానికి నేను 2 పోగులు వేసాను. ఇందులో నా స్వయం కృషి ఉంది. సో చేనేత కార్మికుల అన్నల చేతులకి ఎంత బలమో ఇంకా బలం రావాలని కోరుకుంటూ, ఇలాంటి నేషనల్ అవార్డ్స్ మరిన్ని మన తెలంగాణ రాష్ట్రం తీసుకురావాలి, మన గర్వాన్ని ఇండియా మొత్తం చాటాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ